ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ ఫ్యామిలీకి, రాజుగారి ఫ్యామిలీకి వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుందామండి. అందరం మీ అందరికీ, ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు మారం లక్ష్మీరెడ్డి, మాది బోధన్. నేను బోధన్లోనే పుట్టాము, పెరిగాము. కానీ 15 years అయింది నాకు ధ్యాన పరిచయం అయ్యి. అప్పటికే లేట్ అయిపోయింది, నాకు ఇన్ని రోజులు తెలియలేదు అని బాధపడేదాన్ని. తర్వాత అన్ని మిరాకిల్సే, అంతా హ్యాపీని. ఈ 15 years నుంచి చెప్పాలంటే నా అనుభవాలు మొత్తం ఒక 2-3 గంటలు పడతాయి. కానీ సింపుల్గా కొన్ని చెప్తాను, టైం లేదు కాబట్టి ఎక్కువ. ముందుగా నేను 2009 లాస్ట్లో, అంటే 10లో అనుకోండి, 9 నవంబర్లో వచ్చాను. అప్పుడు శ్రీశైలం ధ్యాన యజ్ఞం ఉండేది. అంతకుముందు నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు బ్యాక్ పెయిన్, మోకాల నొప్పులు, షుగరు, థైరాయిడ్, ఇవన్నీ ఓవర్ బ్లీడింగ్ వల్ల నాకు గర్భసంచి ప్రాబ్లం వచ్చింది. అయితే హాస్పిటల్ తీసుకెళ్తే ఈమె గ్యారంటీ ఇవ్వలేము మేము అన్నారు. బోధనలో ఎవరు తీసుకోలేదు, నిజామాబాద్లో ఎవరు తీసుకోలేదు. హైదరాబాద్కి పంపించారు. హైదరాబాద్ 9 days ఉన్న తర్వాత చనిపోతా అనుకున్నారు, ఎవరు బతుకుతాను ఎవరు అనుకోలేదు. ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఊరు, అత్త వాళ్ళ ఊరు వెళ్తే బాగున్నారమ్మా అని అడుగుతారు. 15 years అయినా కూడా. ఈ ధ్యానంకి రాక ముందు సంవత్సరం జరిగింది ఇది. అయితే వాళ్ళు అన్నారు, ఆపరేషన్ అయిపోయి రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి, ఈమెని ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాలి, బెడ్ రెస్ట్లో ఉండాలి ఎప్పటికీ. మొత్తం బాడీ వీక్ అయిపోయింది, బ్లీడింగ్ అంతా అయిపోయి బాగా ఆర్గాన్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ఈమె ఇంకా సరిగా ఎక్కువ ఏదైనా కష్టపడే మాటలు కానీ, కష్టపడే పనులు కానీ చెప్పొద్దు, చేయించద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారంట మా అమ్మకి డాక్టర్లు. 8 మంది డాక్టర్లు నాకు సర్జరీ చేశారండి. 3 గంటల సేపు 8 మంది డాక్టర్లు. అంత ప్రాబ్లం ఉండేది. ఆయాసంగా, అసలు 4 అడుగులు నడవలేకుండా ఆయాసంగా ఉండేది. అసలు చాలా కష్టంగా మాట్లాడడం వచ్చేది కాదు సరిగా. అంత ప్రాబ్లమ్స్ ఉండేది. దేవుడా, నాకు ఎందుకు ఈ కర్మ వచ్చింది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి. చలికాలం వచ్చిందంటే చెవుల్లో దూది మఫ్లర్స్ పెట్టుకొని, వర్షాకాలం, చలికాలం ఇక బయటకు రాని పరిస్థితి నాది. అలాంటి పరిస్థితులు అందరినీ, పెద్దవాళ్ళని చూసి నాకన్నా పెద్దవాళ్ళు అంత హుషారుగా చలికాలం, వర్షాలు పని చేసుకుంటున్నారు. నేనేమో లోపల ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటి ఈ ప్రాబ్లం, ఎలా సాల్వ్ చేస్తావు దేవుడా. నేను చిన్నప్పటి నుంచి బాగా శివ పూజ చేసేదాన్ని. శివుడు అంటే చాలా ఇష్టం. పొద్దున 1 గంట, రాత్రి 1 గంట పూజలే పూజ. అయితే నాకు ఒకటే కోరిక ఉండేది, శివరాత్రి దేవుణ్ణి చూడాలని కోరుకుండేది, దేవునితో మాట్లాడాలని కోరుకుండేది. కానీ పూజలు బాగా ఒక ధ్యానంలాగే లీనమై చేసేదాన్ని. అప్పుడు నాకేం జరిగిందంటే, కొన్ని రోజుల తర్వాత దేవుడు నాకు విగ్రహ రూపంలో కనిపించారు. డైరెక్ట్ కనిపించలేదు పూజలు చేసేటప్పుడు. అయితే సరే ఎలాగా అట్లే చేస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత ధ్యాన పరిచయం అయింది. ధ్యాన పరిచయం అయిన తర్వాత 7 రోజులు మా జూనియర్ కాలేజ్ అని, గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్ కాలేజీ, గురువు గారు చదువుని కాలేజీ, ఇంటర్ కాలేజీ. ఆ కాలేజీలో ఈవినింగ్ 2 hours ధ్యానం పెట్టారు. ధ్యానము క్లాసులు 1 hour ధ్యానం, 1 hour క్లాసులు, అట్లా 7 days పెట్టారు 2009లో. ఆ క్లాసులకు డైలీ నేను శివాలయంకి కార్తీక పౌర్ణమి దీపం వెలిగిద్దామని అక్కడికి వెళ్తే, అక్కడ పాంప్లెంట్స్ పంచారు. మన వాళ్ళు ఎవరో వచ్చి ఆ పాంప్లెంట్స్ చూసి తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గిపోతుందని ఉంటే, అది నా స్వార్థం కోసం నేను చూద్దాం, నాకు ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇన్ని హాస్పిటల్ తిరిగి, అన్ని డాక్టర్లు తిరిగినా ఎవరు ఏం తగ్గించలేదు, ఇది దీంట్లో ఏముందో చూద్దాం అసలు అని వెళ్ళాను. వెళ్ళి రోజు ఒక 1/2 గంట ధ్యానం చేసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. క్లాస్ అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు రాయ్ జగపతి సార్ వచ్చారు. అంతకుముందు మేము రెడ్డిస్ ఫ్యామిలీ, నాన్ వెజ్ తినేవాళ్ళం. మాకు తెలియదు, తినొద్దు అని ఎవరు చెప్పలేదు. అయితే ఆ రోజు రాజుగారు ఏం చెప్పారంటే, స్టేజ్ మీదకి వచ్చి, నాన్ వెజ్ తినొద్దు, అది చాలా పాపము. మీరు నాన్ వెజ్ తింటున్నారు కదా, మీ నాన్నగారి పేరు, మీ తాతగారి పేరు చెప్పుకొని తింటున్నారు, వాళ్ళ పేరు మీద కోళ్ళు మేకలు కోస్తున్నారు కదా, వాళ్ళ ఆత్మశాంతి కలగడానికి. మరి వాళ్ళు ఆత్మశాంతి, వాళ్ళ పైలోకానికి వెళ్ళిపోయారు, వాళ్ళ పేరు మీద మీరు కోసి పెడుతున్నారు అందరికీ. ఈ ఆత్మలని శాంతి కలగడం కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆత్మలన్నీ కలిసి ఆ ఆత్మని ఘోష పెడతాయి, ఇంకా పొడిసి చంపుతాయి. నీ వల్ల మమ్మల్ని చంపేశారు మీ వాళ్ళని, అది చాలా పాపం అవుతుంది, మనం తిన్న వాళ్ళకి పాపం, వాళ్ళకి ఇంకా పాపం అవుతుంది, ఈ రోజు నుంచి తినొద్దు నాన్ వెజ్ అన్నారు. ఇట్లా 300 మంది వచ్చారు. ఆ 300 మందిలో సార్ అన్నారు, ఎవరైనా ఈ రోజు నుంచి నాన్ వెజ్ బంద్ చేయాలనుకున్న వాళ్ళు నా చేతిలో చేయండి అన్నారు. ఫస్ట్ నేనే లేచానండి. నా తర్వాత ఒక 10 మంది దాకా వచ్చారు, చేతిలో చేసేశారు. గురువు గారికి ఆ రోజు మాట ఇచ్చాను, నాకు తెలియదు, చాలా బాధేసింది, ఏడుపు వచ్చింది. అయ్యో, ఈ ఆత్మలన్నీ ఇలా ఘోష పెడితే మనకు తెలియక పెద్దవాళ్ళు బలం అని చెప్పారు, తిన్నాము, అందరికీ పెట్టాము అని అప్పుడు తెలుసుకొని నాకు చాలా బాధేసి ఆ రోజు మాట ఇచ్చాను, గురువుగారి చేతులు చేసేసాను రాజుగారికి, ఈ రోజు నుంచి తినను మాస్టారు, నేను తినను, ఇంట్లో వండను పెట్టను అని చెప్పి. ఆ రోజు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికి వెళ్ళా.
మా సార్తో చెప్పాను, ఈ రోజు నుంచి వండను, నేను తినను, మీరు కూడా తినొద్దు, మీరు నన్ను తిట్టొద్దు, మీరు తిట్టినా కొట్టినా ₹1,00,00,000 ఇచ్చినా నేను మాత్రం ఎవరికి నాన్ వెజ్ వండను పెట్టను. ఆ రోజు నుంచి బంద్, నాన్ వెజ్ బంద్. ఇక ఒకసారి కొన్ని రోజులు తిట్టుకున్నారు, కొనుక్కున్నారు. లోపల మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు, అరే మా మమ్మీ తినకపోతే ఏమైంది, మీరు వచ్చాక పిల్లలు వచ్చాక నేను వండుకొని తింటాం హాస్టల్ నుంచి వచ్చాక అన్నారు. పిల్లలు వచ్చాక అడిగారు పిల్లల్ని. అప్పటి నుంచి ఇంక ధ్యాన పరిచయం అయింది కదా, పిల్లలకి ఫోన్ చేసి చెప్తుండేదాన్ని అప్పుడప్పుడు, ఇట్లా వెళ్ళాను, ఇట్లా జరిగింది, ఇట్లా ఉంటుంది అమ్మా అని, పిలవద్దు మీరు కూడా అని. వాళ్ళు కూడా బంద్ చేశారంటే హాస్టల్లో. ఇంటికి వచ్చాక పిల్లలతో తింటామంటే, డాడీ మమ్మీ మనం కోసమే కదా, ఏ చెప్పినా మన మంచి కోసమే, అన్నీ మన కోసం చూస్తే కదా, మంచి కోసం చూస్తే కదా, మమ్మీ చెప్పిందంటే మంచి పని డాడీ, ఈ రోజు నుంచి మనం ఎవరం తినొద్దు. చాలా ఆనందంతో నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలు. మా పాప చెప్పింది, బాబు పాప ముగ్గురు బంద్ చేశారు. అప్పటి నుంచి ధ్యాన కుటుంబం శాకాహార కుటుంబం అయిందండి. 15 years వాళ్ళకి ధ్యానం చేస్తారు, శాకాహారం. ఎక్కడికైనా నన్ను పంపిస్తారు, తీసుకెళ్తారు. ఓపిక లేకపోయినా ఆ రోజు ఫస్ట్ టైం ఇంకా దీని అయిపోయిన తర్వాత గురువు గారికి ఇంటికి వెళ్ళాము. 7వ రోజు గురువుగారు అన్నారు, నేను ఈరోజు వెళ్తున్నాను, రేపు మార్నింగ్ 9 గంటలకు వెళ్ళిపోతున్నాను నేను హైదరాబాద్, ఎవరుంటారు నాతో అంటే, మేమందరం ఒక 25 members ఉన్నాం అక్కడ, రూమ్లో పడుకున్నాం గురువు గారి ఇంట్లో. అప్పుడు పాత ఇల్లు ఉండేది, 2009-10లో. అయితే రేపు పొద్దున ఊరు వెళ్తున్నాను, మార్నింగ్ లేచాము, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకున్నాం, అందరం ఊరు వెళ్ళిపోతున్నాం, నాకు టిఫిన్ చేసి పెట్టండి అన్నారు. ఏం టిఫిన్ కావాలి గురువుగారు అంటే, నాకు దొడ్డు రవ్వతో ఉప్మా చేసి పెట్టండి అంటే, ఎవరికి వస్తుంది అంటే, మాకు రాదన్నారు వాళ్ళు. అప్పుడు పత్రి సార్ వాళ్ళ చిన్నక్క ఉండేది, సుధారాణి మేడం, ఆమె కూడా ఉన్నారు. సార్ నాకు వస్తుంది సార్, నేను చేసి పెట్టినా అన్నాను. అయితే ఇంకేం మరి చేసి పెట్టి మరి అన్నారు. ఫస్ట్ టైం గురువు గారు పరిచయం ఆ రోజే నాకు గురువు గారికి టిఫిన్ చేసి పెట్టే భాగ్యం దక్కిందండి నాకు. చాలా ఇప్పటికీ మర్చిపోలేని ఆనందం. అయితే చేసి పెట్టాను, చాలా బాగుంది మేడం అన్నారు, తిన్నారు. మార్నింగ్ నేను వెళ్ళిపోతున్నాను, ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దాం అన్నారు. గురుగారు అందరూ కూర్చున్నాం ఎదురుగా. అయితే నాకేం కోరుకుంది, దేవుడికి చూడాలి, మాట్లాడి ఉండేది కదా, ఇంతకు ముందు విగ్రహం కనిపించేది కదా. 5 నిమిషాలు చేద్దామన్నారు, 15 నిమిషాలు చేపించారండి. అందరికీ తర్వాత ఓకే చెప్పారు. ఎవరెవరికి ఏం కనిపించిందంటే, కొంతమంది మాకేం కనిపించలేదు, కొంతమంది సెలయేర్లు, చెట్లు అట్లా. నాకేమైందంటే ఇంకా డైరెక్ట్గా ఇంకా దేవుళ్ళందరూ ఇట్లా లైన్గా వరుసగా రౌండ్ తిరుగుతూ కనిపించారండి. ఫస్ట్ టైం 5 minutesకే చాలా నేను డీప్లోకి వెళ్ళిపోయాను. ఇంకా దేవుళ్ళు కనిపించడం మొదలు పెట్టారు. అసలు ఆనందమే ఆనందం, లేచి అంత ఆనందంతో చెప్పాలనిపించింది. గురువుగారు అడిగారు, అందరి చేతి క్లాప్స్ కొట్టించారు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధ్యానం మర్చిపోలేదు. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా నెల రోజులకి మళ్ళీ అక్కడ శ్రీశైలంలో ధ్యాన యజ్ఞం పెట్టారు, అక్కడికి వెళ్ళానండి. మా సారు మా అమ్మ ఒప్పుకోలేదు, నువ్వు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నావు, బ్యాగులు వేసుకొని చలిగాలి పడదు, నీకు అంత దూరం ఎలా వెళ్తావు, వద్దు అన్నారు. కానీ నాకు వెళ్ళాలని బాగా తప్పని బాధపడి బతిలాడుకున్నాను. వాళ్ళని ఇద్దరు పంపించారు. అయితే వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత 1 week ధ్యానం చేసుకుంటే నెల రోజులు పనిచేసిందండి అది. ఆ ధ్యాన శక్తితోటి అంతకుముందు 4 అడుగులు నడవలేని దాన్ని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుని అన్ని పనులు నేను చేసుకోగలిగాను. 1 month ఆ ఎనర్జీ పనిచేసింది, 1 weekది. చాలా శక్తివంతమైంది అండి ఈ ధ్యానము. ఎవరు మర్చిపోవద్దు ధ్యానాన్ని. ఎప్పటికీ ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం అంత ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి గురువు గారి గురించి ఒక మాట చెప్తాను నేను. ఆయన ఒక మనిషి కాదండి, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దైవ శక్తి అండి ఆయన. ఇంతమంది గురువులు వచ్చారు. గురువుల్లో 3 రకాల గురువులు ఉంటారండి, బాధ గురువులు, బోధ గురువులు, సద్గురువులు. బాధ గురువులు అంటే బాధ పెడతారు మనల్ని, అంటే పూలదండలు వేయించుకొని వాళ్ళు తిప్పించుకుంటారు, వాళ్ళతోని రేపు రండి ఎల్లుండి రండి అని ఫీజులు వసూలు చేస్తారు, అలా చేసుకుంటారు, అపాయింట్మెంట్లు అంటారు, ఎంతో తిప్పుకుంటారు. కానీ వాళ్ళు మనకి ఎప్పుడు ఎవరు ఏది కరెక్ట్ చెప్తారో తెలియదు. బోధ గురువులు అంటే వాళ్ళు బోధిస్తారు కానీ వాళ్ళు ఆచరించరు. సద్గురువులు అంటే మన బ్రహ్మర్షి పత్రిజీ లాంటి వాళ్ళండి. ఎందుకంటే ధైర్యంగా నిక్కచ్చిగా బల్లగుద్ది మరి నాన్ వెజ్ బంద్ చేయాలి అని చెప్పిన ఏకైక మొట్టమొదటి గురువు మన పత్రిజేనండి. ఆ రోజు నుంచి శాకాహార ర్యాలీలు, బోధనల సెంటర్ నడిపించుకుంటూ మేము సండే పౌర్ణమికి, అమావాస్యకి, సండే రోజు సెంటర్ని చూసుకుంటూ సెంటర్ నడిపించుకుంటూ అక్కడ చాలా రోజు వర్క్ చేశాను. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో పిల్లల దగ్గర ఉంటున్నాను నేను. మీరందరూ బోధనకి రావాలండి. ఇప్పుడు ఇల్లంతా డెవలప్ చేసుకున్నాము, 45,000 పెట్టి అందరం అక్కడ పిరమిడ్ కట్టుకున్నాము. గురువు గారి అమ్మ వాళ్ళ పేరు మీద సావిత్రిదేవి పిరమిడ్ అని. మీరందరూ బోధనకి రావాలి, ఆతిథ్యం స్వీకరించాలి, అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం.